రెండవ మాటను మనం ధ్యానం చేద్దాం. రెండవ మాట లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. నేను చదువుతున్నాను, మీరు గమనించండి. అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. ఎవరు ఎవరితో ఈ మాట అన్నారు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరితో ఈ మాట అన్నారంటే, యేసుక్రీస్తు ప్రభువారికి సిలువ వేయబడినప్పుడు సిలువలో కుడివైపు ఒక దొంగ ఉన్నాడు, ఎడమ వైపు ఒక దొంగ ఉన్నాడు. ఇద్దరు దొంగల మధ్య యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. అయితే సిలువ వేయబడిన దగ్గర నుండి ఎడమవైపు ఉన్న దొంగేమో ఆయన్ని హేళన చేస్తూ ఉన్నాడు. ఆయన్ని మరొక రీతిలో మాట్లాడుతున్నాడు. ఆయన్ని అపహసిస్తున్నాడు, దూషిస్తున్నాడు. నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. అయితే కుడివైపు ఉన్న దొంగ ఏమంటున్నాడంటే, వాడిని గద్దించి, నీవు అదే శిక్షలో ఉన్నావు, దేవునికి భయపడవా? ఆ ఎడమవైపు ఉన్న దొంగతో అన్నాడు, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము దొంగలం, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాం. ఈయన ఏ తప్పిదము చేయలేదు. దొంగతో మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడుతున్నాడు? అంటే ఇతని పేరు చరిత్రలో ఉన్న మాట దిస్మాస్ అనే పేరు రాయబడి ఉంది. ఇది ఈ కుడివైపు ఉన్న దొంగ. ఈ దొంగ యేసు ప్రభువారి గురించి చాలా స్పష్టమైనటువంటి ప్రకటన తెలుసుకున్నాడు. యేసు ప్రభువారి గురించిన వివరాలు తెలుసుకున్నాడు. ఆయనకు ఒక రాజ్యం ఉందని, ఆ రాజ్యం యుగయుగాలు ఉంటుందని, ఆ రాజ్యము శాశ్వతమైందని, ఆ రాజ్యంలో చేరడానికి మీరందరూ సిద్ధపడాలని ఆయన చెప్పిన ఉపదేశాన్ని దొంగ విన్నాడు. వీరికి యేసు ప్రభువారి గురించి ఇద్దరికీ తెలుసు. మనం అనుకుంటాం అతను ఎడమవైపు ఉన్న దొంగకు తెలియదని. కాదు, ఇద్దరికీ తెలుసు. కానీ ఇద్దరిలో ఒక వ్యక్తి ఏమో లోబడుతున్నాడు దేవుడికి, యేసు ప్రభువారికి లోబడుతున్నాడు. మరొక దొంగేమో యేసు ప్రభువారిని దూషిస్తున్నాడు. నిన్ను రక్షించుకో, నువ్వు క్రీస్తువు కదా. వీడు మాట్లాడుతున్నప్పుడు మీరు గమనించండి, స్పష్టంగా ఈ ఎడమవైపు ఉన్న దొంగ మాటల్లో సాతానుడి యొక్క మాటలు కనపడతాయి. వీళ్ళు మామూలుగా దొంగలు దెబ్బలు కొట్టి వీళ్ళని సిలువ వేశారు. వీళ్ళకి బహుశా అన్ని దెబ్బలు తగిలుండవు. కానీ యేసు ప్రభువు వారికి ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, సిలువను మోయించారు. ఈ రీతిగా ఆయన భయంకరమైన వేదన పరిస్థితుల్లో ఉంటే, ఈ ఎడవైపు ఉన్న దొంగ అంటాడు, నువ్వు రక్షించుకొని, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని చెప్తా ఉన్నాడు యేసుప్రభు వారితో. అంటే ఈ మాట ఎలాగుంది? యేసుప్రభు వారి మీద నమ్మకం లేదు. నువ్వు క్రీస్తువు కదా అంటే, క్రీస్తువు కదా, అందరు రక్షించాడు. అవును కదా, యేసుప్రభు వారు బ్రతికున్న కాలంలో పాడిని ముట్టంగానే చనిపోయిన వాడు బ్రతికాడు. 4 దినాలైంది లాజరు ఆ యొక్క సమాధిలో పెట్టబడి. కానీ యేసుప్రభు వారు లాజరు బయటికి రమ్మనంగానే పేత వస్త్రాలతో చుట్టుబడిన వాడై అతడు బ్రతికించబడినట్లుగా వాక్యంలో రాయబడింది. ఇన్ని అద్భుతాలు ఆయన చేస్తే ఆయనకి రక్షించుకోవడం తెలీదా? తెలుసు. తను రక్షించుకోలేడా? తెలుసు. కానీ సాతానుడు చేస్తున్నాడు తెలుసా? రక్షణ కార్యాన్ని ఇక్కడ చెడగొడుతున్నాడు. వాడికి మొదటి దెబ్బ తగిలింది కదా, యేసు ప్రభు వారి యొక్క విజన్ వాడికి అర్థమైంది. ఇప్పుడు ఏం చేయాలనుకున్నాడంటే, నువ్వు రక్షించుకో అంటే అర్థం ఏంటి? ఇప్పుడు సిలువ మీద నుండి నువ్వు కాపాడుకో. మొదటేమనుకున్నాడంటే చంపేస్తే పని అయిపోద్ది అనుకున్నాడు. ఇప్పుడు వాడికి అర్థమైంది, ఈ సావును ఎట్టగైనా ఆపేసేయాలి, ఈ సావును ఎట్టాగైనా యేసు ప్రభువారిని సిలువ మీద నుంచి కిందకు దించాలి. మీకు అర్థం కావడానికి ఒక సంగతి చెప్తాను. ఆయన 40 దినాలు ఉపవాసం ఉండిన పిమ్మట ఆకలి కొనగా అని రాయబడి ఉంది వాక్యములో. ఆ ఆకలి సాతానుడు గుర్తెరిగి అంటాడు, నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అంటా ఉన్నాడు. ఇది ఎవరి మాట? సాతానుడి యొక్క మాట. ఇప్పుడు వీడికి సిలువ మీద యేసు ప్రభువారు మొదటి దెబ్బేశాడు. వాడు వెంటనే అలర్ట్ అయిపోయి రెండో ప్రయత్నం చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు అంటే,
వీళ్ళలోకి వెళ్ళి, ఈ దొంగలోకి వెళ్ళి, నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటున్నాడు. ఇతడు తప్పేం మాట్లాడేది, అపహాస్యం చేశాడు. కానీ ఏమన్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకో అంటే, ఇప్పుడు సిలువ మీద చనిపోవద్దు, నువ్వు బ్రతికి మమ్మల్ని కూడా ఏం చేయి, బ్రతికించు అని అడుగుతున్నాడు. ఇది వాడి మాట కాదు, ఆ దొంగోడి మాట కాదు, సైతాను పలికిస్తున్న మాట. ఆ సైతాను మాటకు ధీటుగా తిస్మాస్ అనేటువంటి ఈ దొంగ ఏం చెప్తున్నాడంటే, గద్దిస్తూ ఉన్నాడు, మనకి ఇది తగిందే, మనం చేసిన వాటికి ప్రతిఫలం ఇస్తున్నాం, అనుభవిస్తున్నాం, పొందుచున్నాం. అయితే ఈయన ఏ తప్పిదము చేయలేదు. దేవునికి స్తోత్రం చెప్దాం. యేసు ప్రభు వారి గురించి చాలా మంది చాలా చాలా రకాలైనటువంటి స్టేట్మెంట్లు ఇచ్చారు. ఇదిగో ఈయన ఇశ్రాయేలు కుమారుడు అన్నట్లుగా, దావీదు కుమారుడని, మనుషు కుమారుడని, ఈయన ఎవరో అని, ప్రవక్తల్లో ఒకడని, ఈ విధంగా చాలా మంది స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ సిలువలో ఉన్న దొంగ స్పష్టంగా సాతానుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు. సాతానుతో మాట్లాడుతున్నట్టుగా కనబడుతూ ఉంది. ఈయన ఏ తప్పిదము చేయలేదు. నిజంగా యేసు ప్రభు వారు ఏ తప్పిదం చేయలేదా అంటే, ఆయన నోటి మాటతో కూడా ఆయన ఏ తప్పిదము చేయలేదు. మానవతారిగా వచ్చినటువంటి ఆయన శరీరము, మనకు వలె శరీరం కలిగినటువంటి ఆయన తాను జీవించిన జీవిత కాలంలో ఎప్పుడూ కూడా ఏ తప్పిదము చేయలేదు. ఆయన కంటితో చేయలేదు, ఆయన తలంపులతో చేయలేదు, ఆయన ఊహలతో చేయలేదు. వ్యభిచారుల మధ్యలోకి వెళ్ళాడంట, కానీ వ్యభిచారము చేయలేదు. వ్యభిచారం చేసే స్త్రీతో మాట్లాడాడు, కానీ ఆ వ్యభిచారపు ఆలోచన కలిగి ఆమె హృదయం మారిపోయిందే, కానీ యేసయ్య ఏమాత్రం మారలేదు. ఆయన అనేకమైన పాపుల మధ్యకు వెళ్ళాడు, కానీ వారితో కలిసి పాపము చేయలేదు. వారి పాపము నుండి విడుదల కొరకైన స్వార్థను ప్రకటించాడు. ఆయన జీవించిన జీవిత కాలంలో యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నడూ కూడా ఏ తప్పిదమును ఆయన చేయలేదు. దొంగ చెప్తున్నాడు, ఈయనైతే ఏ తప్పిదము చేయలేదు అని చెబుతూనే అంటాడు యేసుక్రీస్తు ప్రభువారితో, యేసు, నీవు వచ్చినప్పుడు, నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని అడుగుతా ఉన్నాడు. నీవు నీ రాజ్యంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా. ఇతడు చేస్తున్న రిక్వెస్ట్, ఇతడు చేస్తున్న ప్రార్థన, ఇతడు మాట్లాడుతున్న మాటలన్నీ యేసు ప్రభు వారు వింటా అన్నాడు కదా. వెంటనే ఆయన చెప్పిన మాట, రెండవ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. ఎందుకని మరి ఎడవైపు ఉన్న దొంగకు ఆ మాట చెప్పలా అంటే, ఆ దొంగ పూర్తిగా సైతాన్ యొక్క రూపంలో ఉన్నాడు. సైతాన్ యొక్క ఆలోచనలు మాట్లాడుతూ ఉన్నాడు. నీవు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా ఏం చేయి, రక్షించి అంటున్నాడు. అంటే రక్షణ కార్యాన్ని చెడగొడుతున్నాడు వీడు. కానీ ఈ దొంగ ఏమన్నాడు తెలుసా? దేవునికి భయపడవా? మనమైతే దేవునికి భయపడాలి. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరని చూస్తున్నాడు దొంగ? యేసుక్రీస్తు ప్రభువారిని ఎవరని అర్థం చేసుకున్నాడు దొంగ? ఆయన దేవుడు. స్తోత్రం చెప్దాం. ఆయన ఎవరని అర్థం చేసుకున్నాడు? ఆయన దేవుడు అని అర్థం చేసుకున్నాడు. నువ్వు దేవునికి భయపడవా? అయితే ఇతడు భయపడుతూ పలికిన ఆ మాట, ఆ ప్రార్థన ఆయన ఆలకించి తిరిగి జవాబు ఇచ్చిన జవాబే రెండవ మాట. యేసు ప్రభువారు చెప్పిన మాట రెండవ మాట. ఆయన చెప్పినటువంటి మాటలో ఉన్న ఆ లోతైన అర్థము, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు. సిలువలో ఉండి కూడా యేసయ్య సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. సిలువలో ఉండి కూడా ఆయన రక్షణ కార్యాన్ని గుర్తెరిగిన దొంగకు క్షమాపణ కలిగించి, దొంగను క్షమించి ఆయన తనతో పాటు కూడా ఆ దొంగను తీసుకొని వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. నేడు నీవు నాతో కూడా, నేను ఎక్కడ ఉండబోతున్నాను? పరదేశంలో ఉండబోతున్నాను. నీవు నాతో కూడా ఉంటావు అని చెప్పొచ్చు కదా. నిశ్చయముగా, ఇది నిశ్చయము, కన్ఫామ్ అంట. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు పలికిన ఈ మాటలో లోతైన అర్థం ఏంటి అంటే,
ఆయన నమ్మిన వారికి ఆయన నిత్య జీవము ఇచ్చేటువంటి వాడై ఉన్నాడు. సాతానుడు దెబ్బ తగిలింది, మొదటి దెబ్బ తగిలింది వాడికి, రెండో దెబ్బ బలంగా తగిలింది వాడికి. ఏంటి ఆ దెబ్బ అంటే, ఈ మొదటి దొంగ చేత మాట్లాడించి ఆయన ఎలాగైనా సిలువ మీద నుంచి దించేయాలనుకున్నాడు. ప్రజలందరికీ ఈ క్షమాపణ కార్యం, రక్షణ కార్యం సంపూర్తి కాకూడదు అనుకున్నాడు. ఈ నిత్య జీవం అనే మార్గం గురించి తెలియజేయకూడదు అని అనుకున్నాడు. కానీ అదే సిలువ మీద ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఎక్కడికి చేరతాడనే విషయం, అద్భుతమైన సంగతి యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశాడు. నేడు నీవు నాతో కూడా ఎక్కడుంటావు? పరదేశంలో ఉంటావు, పరదేశంలో ఉంటావు. దొంగకి ఎంత ధన్యత దొరికింది! ఈ దొంగ దేవుని కృపను పొందుకున్నాడు, ఈ దొంగ రక్షణ పొందుకున్నాడు, ఈ దొంగ పాపక్షమాపణ పొందుకున్నాడు. ఈ దొంగ యొక్క ప్రార్థనను దేవుడు విని, యేసుక్రీస్తు ప్రభువారు విని జవాబిచ్చాడు. ఎప్పుడైతే ఆయన మాట్లాడాడో, ఆయన మాట్లాడిన మాటకు సాతాను తల మీద మరొక దెబ్బ పడింది, మరొక దెబ్బ పడింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఒప్పుకోవాలి. నిజంగా యేసు ప్రభువారి యొక్క 7 మాటలు సాతాను తలను చితక తొక్కినాయి. ఇప్పుడు వరకు మీరు ఎప్పుడు వినుండరు. యేసు ప్రభువారు 7 మాటలు అంటే ప్రతిసారి 7 మాటలు చదివి ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ప్రతి మాట మనం ధ్యానించినప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి మాట సాతాను తల మీద ఏం తగులుతూ ఉంది? దెబ్బలు తగులుతూ ఉన్నాయి, దెబ్బలు తగులుతూ ఉన్నాయి. ఎందుకంటే సాతానుడు చాలా తెలివిగలవాడు. వాడు యేసుక్రీస్తు ప్రభువారి మాటలతో మాయ చేయాలనుకున్నాడు. కానీ అదే మాటలు వాడి తలకి దెబ్బలవుతాయని వాడు ఊహించలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడిన ఈ 7 మాటలు కూడా వాడి తలగని ఏం చేసినాయి? చితకులు తొక్కినాయి. కనుక ఈ 2వ మాటలో ఉన్న పరమార్థం మనం గమనిస్తే, అది దొంగతో చెప్పబడిన మాటే, కానీ సాతాను తల మీద కొట్టబడిన పెద్ద దెబ్బ. ఈ విషయాన్ని మీరందరూ కూడా గమనించాలి. ఈ భాగంలో మనం 2వ మాటను నేర్చుకున్నాం.